లోపల ఏముంది? మీరెప్పుడైనా ఆలోచించారా? మనం భూమిని తవ్వడం మొదలు పెడితే చివరికి ఎక్కడికి చేరుకుంటాం? చెట్ల లోతైన వేర్లు, పెద్ద సొరంగాలు, విశాలమైన గనులు, వేడి మ్యాగ్మా సముద్రాలు, ఇంకా భూమి యొక్క కేంద్రం అదే కోర్. ఇవి మాత్రమే భూమి లోపల ఉన్నాయా, లేదా ఇంకేమైనా దాగి ఉన్నాయా? ఈరోజు మనం భూమి లోపలికి ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. భూమి యొక్క లోతుల్లో దాగి ఉన్న రహస్యాలను తెలుసుకుందాం. కాబట్టి సిద్ధంగా ఉండండి, ఎందుకంటే ఈ ప్రయాణం మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనం భూమి యొక్క పై పొర నుండి ప్రారంభిద్దాం. ఇక్కడే మనం నివసిస్తున్నాం. ఈ ప్రదేశంలోనే దాదాపు 80% జీవులు నివసిస్తున్నాయి. దీనికి కింద సుమారు 1-2 అడుగుల లోతుకు వెళ్తే మీకు ఇళ్లలో కనిపించే ఎలుకలు, కీటకాలు, వానపాములు కనిపిస్తాయి. చీమల పుట్టలు కూడా ఇంత లోతులోనే ఉంటాయి. 10 అడుగుల లోతులో నార్వేజియన్ ఎలుక కలుగులు కనిపిస్తాయి. ఇవి అడవి జాతి ఎలుకలు. ఇంత లోతులో కూడా సులభంగా జీవిస్తాయి. అలాగే సాధారణ చెట్ల వేర్లు, భవనాల పునాదులు, నీటి పైప్ లైన్లు కూడా ఇక్కడే ఉంటాయి. 10-15 అడుగుల లోతులో నైలు ముసళ్ళు కనిపిస్తాయి. 32 అడుగుల లోతులో వియత్నాం యుద్ధ సమయంలో సైనికులు ఉపయోగించిన హ్యూచి సొరంగం కనిపిస్తుంది. 65 అడుగుల కిందికి వెళ్తే ప్యారిస్ క్యాటకాంబ్ కనిపిస్తుంది. ఇది 18వ శతాబ్దానికి చెందింది. ఇందులో 60 లక్షలకు పైగా మృతదేహాల సమాధులున్నాయి. 80 అడుగుల కింద లండన్ అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ కనిపిస్తుంది. 164 అడుగుల కింద మెల్బర్న్ మురికి కాలువ సొరంగం సీవర్ టనల్ కనిపిస్తుంది. ఇది కారును కూడా నడపగలిగేంత వెడల్పుగా ఉంటుంది. 197 అడుగుల కింద దుబాయ్లోని డీప్ డైవ్ అనే ప్రపంచంలోనే లోతైన స్విమ్మింగ్ పూల్ అడుగు భాగం కనిపిస్తుంది. 217 అడుగుల కింద మెస్క్వైట్ చెట్టు వేర్ల అందం కనబడుతుంది. ఇవి నీటి కోసం ఇంత లోతుకు వెళ్తాయి. అయితే మెస్క్వైట్ చెట్టు వేర్ల కంటే కూడా వైల్డ్ ఫిగ్ ట్రీ వేర్లు మరింత లోతుకు, అంటే సుమారుగా 300 అడుగుల లోతుకు వెళ్తాయని చెప్తారు. అన్నిటికంటే లోతైన వేర్లు కలిగిన చెట్టు ఇదే. 500 అడుగుల లోతులో సాలా సిల్వర్ మైన్ అండర్ గ్రౌండ్ హోటల్ ఉంది. ఇది ప్రపంచంలోనే లోతైన హోటల్. ఇక్కడ ఉష్ణోగ్రత 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఇక్కడ కరెంట్ గానీ, నెట్వర్క్, వైఫై గానీ ఏముండవు. కేవలం కొవ్వొత్తి వెలుగు మాత్రమే. ఇక్కడ మీరు ప్రశాంతంగా టైం స్పెండ్ చేయొచ్చు. దీనికంటే కింద 950 అడుగుల లోతులో నార్వేలో సముద్రం కింద నిర్మించబడ్డ రైఫస్ట్ సొరంగం కనిపిస్తుంది. దీంట్లో ఒకేసారి 10,000 వాహనాలు ప్రయాణించగలవు. 2150 అడుగుల లోతులో అమెరికా నిర్మించిన ఒక ప్లాంట్ ఉంది. అక్కడ అణు మరియు రేడియో యాక్టివ్ వ్యర్థాలను నిల్వ చేస్తారు. రాబోయే తరాలకు రేడియేషన్ హాని కలగకుండా ఉండటానికి ఇలా చేస్తారు. ఇక్కడి సహజమైన ఉప్పు రేడియో ధార్మిక పదార్థాలను చుట్టి సీల్ చేస్తుంది. దీనికంటే 3 రెట్లు కిందకు, అంటే 7,257 అడుగుల లోతుకు వెళ్తే ప్రపంచంలోనే లోతైన గుహ అయిన వెరియఫ్కినా కేవ్ కనిపిస్తుంది. ఇది జార్జియాలో ఉంది. 8,038 అడుగుల లోతులో ప్రపంచంలోనే లోతైన రైల్వే సొరంగమైన గోథర్డ్ బేస్ టనల్ కనిపిస్తుంది. ఇది స్విట్జర్లాండ్లోని ఆల్ప్స్ పర్వతాల కింద నుండి వెళ్తుంది. యూరోప్లో రైలు ప్రయాణాన్ని సులభతరం చేయడానికి దీన్ని నిర్మించారు. ఎందుకంటే ఇక్కడి పర్వతాల గుండా ప్రయాణించడం ప్రాణాంతకంగా ఉండేది. 10,500 అడుగుల కింద కర్ణాటకలో ఉన్న కోలార్ గోల్డ్ మైన్ కనిపిస్తుంది. ఇక్కడ నుండే బంగారం తీసేవారు, కానీ ప్రస్తుతం ఈ గనిని మూసేశారు. KGF సినిమా దీని నుండే ఇన్స్పైర్ అయింది. 12,000 అడుగుల లోతులో భూమిలో అత్యంత లోతులో నివసించే నెమటోడ్స్ కీటకం కనిపిస్తుంది. దీన్ని డెవిల్ అని అంటారు. ఇవి ఈ లోతులో అధిక వేడిని, తక్కువ ఆక్సిజన్ను తట్టుకొని జీవిస్తాయి. 13,123 అడుగులు, సుమారు 4 కిలోమీటర్ల లోతులో దక్షిణాఫ్రికాలో ఉన్న ప్రపంచంలోనే లోతైన గని అయిన ఎంపోనింగ్ గోల్డ్ మైన్ కనిపిస్తుంది. ఇక్కడ ప్రపంచంలోకెల్లా అత్యంత స్వచ్ఛమైన బంగారం లభిస్తుంది. ఈ గనిలో ఉష్ణోగ్రత 60 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ పనిచేయడం చాలా అంటే చాలా కష్టం. కానీ ఆకలి మంట కంటే ఇదేం పెద్ద సమస్య కాదనుకునే వారు మాత్రమే ఇక్కడ పనిచేస్తారు. మనిషి వెళ్ళిన అత్యంత లోతైన ప్రదేశం ఇదే. అంటే మనుషులు భూమి లోపల కేవలం 4 కిలోమీటర్ల లోతు వరకు మాత్రమే చేరుకోగలిగారు. అయితే వారి పరికరాలు దీనికంటే ఎక్కువ లోతుకు వెళ్ళాయి. భూమి లోపల 9 కిలోమీటర్ల లోతులో KGB బోర్ హోల్ అడుగు భాగం ఉంది. దీని జర్మనీ వాళ్ళు భూమి యొక్క పైపొర, అంటే క్రస్ట్ ను అర్థం చేసుకోవడానికి తవ్వారు. దీని అడుగు భాగంలో ఉష్ణోగ్రత 220 డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంది. దీనికంటే కింద 12 కిలోమీటర్ల లోతులో కోలా సూపర్ డీప్ అనే మరో బోర్ హోల్ ఉంది. దీన్ని రష్యాలో తవ్వారు. మనిషి త్రవ్విన గుంతలలో ఇదే అత్యంత లోతైంది. దీని లోతును ఇప్పటి వరకు ఎవరూ అధిగమించలేకపోయారు. ఎందుకంటే దీనికంటే ఎక్కువ లోతుకు తవ్వేటప్పుడు డ్రిల్లింగ్ యంత్రాలు కరిగిపోవడం మొదలుపెట్టాయి. మనం ఇంకా ముందుకు వెళ్లే ముందు మీరు భూమి యొక్క పొరలు, అంటే లేయర్స్ గురించి తెలుసుకోవాలి. ఇది అర్థం అవ్వకపోతే వీడియో అంతగా మీకు అర్థం కాదు. స్క్రీన్ పై మీరు చూస్తున్నట్లుగా భూమి పొరలను 4 భాగాలుగా విభజించారు: క్రస్ట్, మ్యాంటిల్, ఔటర్ కోర్, ఇన్నర్ కోర్. ఇప్పటి వరకు మనం చూసినవన్నీ భూమి యొక్క క్రస్ట్ పొరలోనే ఉన్నాయి. ఈ క్రస్ట్ లేయర్ అనేది దాదాపు 30 నుండి 70 కిలోమీటర్ల వరకు మందంగా ఉంటుంది.
మ్యాంటిల్ 70 కిలోమీటర్ల కంటే కిందికి వెళ్ళినప్పుడు మనం భూమి యొక్క మ్యాంటిల్ పొరలోకి వస్తాం. ఇది 2900 కిలోమీటర్ల మందం ఉంటుంది. అప్పర్ మ్యాంటిల్ 660 కిలోమీటర్ల లోతు వరకు ఉంటుంది. ఇది ద్రవ రూపంలో ఉంటుంది. ఇక్కడి నుంచే అగ్నిపర్వతాలు పుడతాయి. ఇన్నర్ మ్యాంటిల్ భూమి ఉపరితలం నుండి 2900 కిలోమీటర్ల లోతు వరకు ఉంటుంది. అధిక ఒత్తిడి కారణంగా ఇది గట్టిగా ఉన్నప్పటికీ చాలా నెమ్మదిగా కదులుతూ ఉంటుంది. మ్యాంటిల్ ఉష్ణోగ్రత 1000 డిగ్రీల సెల్సియస్ నుండి 3700 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఔటర్ కోర్ 2900 కిలోమీటర్ల లోతు దాటి ముందుకు వెళ్తే మనకు ఔటర్ కోర్ పొర కనిపిస్తుంది. ఇది 2200 కిలోమీటర్ల మందం ఉంటుంది. ఇది కరిగిన నికెల్ మరియు ఇనుముతో నిండి ఉంటుంది. దీని ఉష్ణోగ్రత 4000 డిగ్రీల సెల్సియస్ నుండి 5500 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఈ పొర చాలా వేడిగా ఉంటుంది. ఇక్కడ ఏ ఘన పదార్థం కూడా నిలబడదు. ఈ పొర భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని సృష్టించడంలో సహాయపడుతుంది. ఇది మనల్ని సూర్యుడి నుండి వచ్చే ప్రమాదకరమైన కిరణాల నుండి రక్షిస్తుంది. ఇన్నర్ కోర్ 5000 కిలోమీటర్ల కంటే ఎక్కువ లోతుకు వెళ్ళినప్పుడు మనకు భూమి యొక్క ఇన్నర్ కోర్ కనిపిస్తుంది. ఇది నికెల్ మరియు ఇనుముతో తయారు చేయబడింది. దీని ఉష్ణోగ్రత 5200 డిగ్రీల సెల్సియస్ నుండి 6000 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత సూర్యుడి ఉపరితలం ఉష్ణోగ్రతతో సమానం అయినప్పటికీ అధిక ఒత్తిడి కారణంగా ఇది పూర్తిగా సాలిడ్ స్టేట్లో లేదా ఘనస్థితిలో ఉంటుంది. కొంతమంది శాస్త్రవేత్తల ప్రకారం ఈ బంతి లాంటి కోర్ నెమ్మదిగా తిరుగుతూ ఉంటుంది. దీనివల్ల అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. సాధారణంగా ఇన్నర్ కోర్ మరియు ఔటర్ కోర్ నుండి కరిగిన లోహాలు మ్యాంటిల్ ద్వారా భూమి యొక్క క్రస్ట్లోకి చేరుకుంటాయి. అక్కడి నుంచే మనం ఇనుము, రాగి, నికెల్, అల్యూమినియం, బంగారం, వెండి వంటి పదార్థాలను అగ్నిపర్వతాలు మరియు టెక్టానిక్ ప్లేట్స్ సహాయంతో వెలికి తీస్తాం. మొత్తం పొరలను కలిపితే భూమి యొక్క మొత్తం లోతు 6300 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉంటుంది. ఈ లోతును దాటి ముందుకు వెళ్తే మళ్ళీ మీకు రివర్స్లో అదే పొరలు కనిపిస్తాయి. ఇన్నర్ కోర్, ఔటర్ కోర్, మ్యాంటిల్, ఆపై క్రస్ట్. దీన్ని దాటితే మీరు భూమికి మరోవైపు బయటపడతారు. ఒక చిన్న ప్రయోగం చూద్దాం. దీన్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ భూమి యొక్క ఈ భాగం నుండి ఒక సొరంగం త్రవ్వి దాన్ని అవతలి భాగం నుండి బయటకు తీసి మనం ఆ సొరంగంలోకి దూకితే మనం అవతలి చివరి నుండి బయటకు రాగలమా? జవాబు కాదు. ఎందుకంటే మీరు ఒకవైపు నుండి దూకినప్పుడు చాలా వేగంగా కిందికి వెళ్తారు. అవతలి చివరి దగ్గరకు చేరుకున్నాక మళ్ళీ అదే సొరంగంలోకి తిరిగి పడిపోతారు. ఈ ప్రక్రియ కొంత సమయం పాటు కొనసాగుతుంది. క్రమంగా వేగం తగ్గుతుంది. చివరికి మీరు భూమి యొక్క మధ్యలో అంటే సెంటర్లో నిలిచిపోతారు. ఎందుకంటే భూమి యొక్క గురుత్వాకర్షణ అంటే గ్రావిటీ సెంటర్లో ఉంటుంది. అది మిమ్మల్ని ఇటువైపు గాని అటువైపు గాని పోనివ్వకుండా ఆపేస్తుంది. ఆసక్తికరంగా ఉంది కదా? ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు. కాబట్టి మీ వంతు సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ చిన్న లైక్ చేసి ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజెస్ కూడా ఫాలో అవ్వండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.